ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎడారిలో ప్రవాహములు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారి మీదకు వచ్చిన వారందరి మీదను మాటుగాండ్లను పెట్టిన కనుక వారు హతులైరి. 2వ దినవృత్తాంతములు 20:22. మనం ఎదుర్కొనుచున్న కష్టాలు ఎందుకు వచ్చాయి, ఎలాగ వచ్చాయి అని చర్చించుట తగ్గించి దానికి బదులు పాడి స్తుతించుట ఎక్కువగా చేస్తే ఎంత మేలు. అలా పాడుటకు వేల కొలది వాద్యాలు ఉపయోగించవచ్చు. దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆయన ఆశ్చర్య కార్యాలను తలపోసుకుంటూ మన ఎడల ఆయన జరిగింపనయ్యున్న అద్భుతమైన క్రియలను ఊహించుకుంటే మనకు బాధగా భారంగా ఉన్నవేవైనను అలాగుండక గొప్ప ఆశీర్వాదములుగా మన యొద్దకు వస్తాయి. అవి ఎంత తీవ్రంగా మనల్ని చుట్టుకుని ఉన్నాయో గమనించకుండా దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ అనుభవములు దినదినమునకు మనల్ని పైకెత్తి ఆనందింపచేస్తాయి. మన చిక్కులను తలంచకుండా మన ఆశీర్వాదములనే ఎక్కువగా స్మరిస్తూ ఉంటే మన చింతలన్నీ దూరంగా పారిపోతాయి. కనుక ఉదయాన్నే పాడు. పిట్టలు ప్రాతకాలమున పాడు వారిలో ప్రథమమైనవి. అవి చింతించుటకు ఏమీ కారణం లేదన్నట్లే లేచిన వెంటనే అందరికంటే ముందుగా పాడతాయి. సాయంకాలం కూడా పాడతాయి. ఒక జంతువు ఆఖరుగా చేసే పని పాడడమే. అవి తమ ఆఖరు పనిని ముగించిన పిమ్మట చేసే పని అదే. అనుదిన కార్యక్రమను ముగించుకొని ఆనాటి ఆఖరి భోజమును భుజించిన పిమ్మట చాలా గొప్ప కంఠంతో గొంతెత్తి పాట పాడతాయి. అది స్తుతి పాట. అవి ఆఖరుగా చేసే పని అదే. ఆ తర్వాత నిశ్చింతగా నిద్రిస్తాయి. మనం ఆఖరుగా చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఇదే. ఉదయమున కంఠమెత్తి పాడి దేవుని స్తుతించాలి. సాయంకాలం స్తుతిగీతం పాడి నిద్రపోవాలి. నీ జీవితంలో నుండి స్తుతిగానమును పోనీయొద్దు, పోగొట్టుకొనవద్దు. నీ జీవితం కృంగతీయుటకు ఎన్నో సమస్యలు ఎదురు వచ్చినా నీవు ఎడతెగకుండా చేసే స్తుతిగీతం ద్వారా నీవు వాటిని పరిష్కరించుకోగలవు. ఆటంకములే ఆశీర్వాదములుగా మారి నిన్ను పైకి లేవనెత్తుతూ ఉంటాయి. నీకు గొప్ప కంఠం లేకపోయినా నీ మాట తడబడుచున్నా నీవు నీ గృహం చేరే పర్యంతం అది నీ ఆంతర్యం నుండి పోకుండా చూసుకో.